హాయ్ హలో నమస్తే. నేను వెంకట్ సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలోని నాయుడువాడలో ఉన్నాం. ఇక్కడ అమ్మవారు మారెమ్మ పోచమ్మ తల్లి యొక్క నూతన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అమ్మవారి యొక్క మహిమలు చాలా విలువైనవి కాబట్టి అమ్మవారి యొక్క విగ్రహాలను నూతనంగా ప్రవేశిస్తున్నారు. ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ప్రతినిత్యం ప్రతి ఆదివారము స్పెషల్ పూజలు అయితే జరుపుతూ ఉంటారు. ఇది అమ్మవారి యొక్క ఇలవేలు. ఇక్కడ కోరుకున్న వారికి కొంగు బంగారంగా అమ్మవారు దర్శించడం అనేది జరుగుతుంది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈ గుడిని కాలనీ వాసులందరూ కలిసి నిర్మించుకోవడం అనేది జరిగింది. తాతల కాలం నుంచి ఈ యొక్క గుడి ఇక్కడ వెలిసింది. ఈ గుడిని ప్రస్తుతం అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు అమ్మవారి యొక్క నూతన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి పూజలన్నింటినీ మనం కూడా చూసి మన యొక్క కళ్ళను తరింపజేసుకుందాం. ఒక్కసారి అయితే లోపలికి వచ్చేసేయండి. ఇప్పుడే అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారే మారెమ్మ తల్లి, మారెమ్మ పోచమ్మ అని పిలుస్తుంటారు. ఈ కాలనీ వాసులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ పట్టణ వాసులే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. అమ్మవారు చాలా గొప్ప విశిష్టత గల దైవం అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పురాతనమైనటువంటి విగ్రహము. ఇప్పుడు కొత్త విగ్రహాన్ని కొత్త గుడిని నిర్మించి ఈ కాలనీ వాసులు ఈ రోజు ముఖ్య పూజలు అయితే చేయడం అనేది జరుగుతుంది అమ్మవారికి. ఒకసారి మనం కూడా దర్శించుకుందాం అమ్మవారిని. ప్రస్తుతం మనం ఆలయ కమిటీ సభ్యులు మరియు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్నాం. ఒక్కసారి ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత, ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటిదో కమిటీ సభ్యులు రాజేశ్వర్ గారు ఉన్నారు మనతోని. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటిది, ఇక్కడ గుడి నిర్మించడానికి గల కారణాలు? ఈ అమ్మది చాలా విశిష్టత ఉంది ఇక్కడ. ఈ ఆలయం మా తాత ముత్తాతలప్పటి నుంచి కూడా ఇది పూజలు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడికి దాదాపుగా ఈ మారెమ్మ మందిరం మన నిర్మల్లో ఇదే మొట్టమొదటి మారెమ్మ ఆలయము. ఇంకెక్కడ కూడా లేకుండే దండు మారెమ్మ అనే మన ఆలయం తర్వాత అది ఏర్పడింది. అంతకు ముందటి నుంచి ఇక్కడ ఈ ఆలయం ఉన్నది. మేమే పుట్టి 75 సంవత్సరాలు అవుతుంది. మాకంటే ముందటి మన నాయనలు, మా నాయనమ్మ, మా తాతగారు ఉన్నారు. వాళ్ళకంటే ముందు కూడా మా ముత్తాతలప్పటి నుంచి ఇక్కడ ఈ ఆలయం పూజలు చేయబడుతున్నాయి. ఈ కాలనీ ఊరికి బయట మేమందరము ఎంత చల్లగా ఉన్నామంటే అంత ఆ తల్లి ఆశీస్సులే. ఆమెను పూర్తి విశ్వాసంతో అందరూ నమ్ముతుంటారు. ఆ అమ్మను కళ్ళారా రాత్రిలో కూడా చూసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అందుకొరకే ఈ అమ్మవారిని అందరము చాలా విశ్వసిస్తాము. ఇక్కడికి మా నిర్మల్ దాదాపుగా 10 వార్డుల నుంచి కూడా సభ్యులు ఇక్కడికి పూజలకు వస్తుంటారు. వీళ్ళే కాకుండా ఇంకా వేరే విలేజెస్ నుంచి కూడా తాండ్రా, బూరుగుపల్లి, బోరిగాం, ఆలూరు ఇటువంటి విలేజ్లలో కూడా చాలా విలేజ్ భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఈ అమ్మవారిది చాలా విశిష్టత ఉన్నది. అందరూ అమ్మను విశ్వసిస్తారు. అందుకే మేము ఈ ఆలయం నిర్మించాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాధాన్యపడగా గత ప్రభుత్వం 20 లక్షలు ఎండోమెంట్ నుంచి శాంక్షన్ ఇప్పించి మాకు ఈ ఆలయాన్ని నిర్మించడానికి సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ పూజలు అయితే జరుపుతున్నారు కదా, ఇది ఏ రోజు విశిష్టత అనేది ఉంది? ఎప్పుడు అంటే ఆదివారం చేస్తుంటారా, ఇంకా ఏ వారం అనేది విశిష్ట పూజలు అనేది చేస్తుంటారు? ఇక్కడ ప్రతి ఆదివారం నాడు పూజలు, ఆరతులు జరుగుతుంటాయి. అదే కాకుండా ముజ్జిగ పౌర్ణిమ రోజు, తర్వాత ఆషాఢ మాసంలో, తర్వాత శ్రావణ మాసంలో ఇక్కడ అమ్మవారికి అందరూ భక్తులు పూజలు చేసి ఆమెను ప్రార్థిస్తుంటారు.
థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా వారి యొక్క అమ్మవారి నుండి జరిగినటువంటి కొన్ని మాటలు చెప్తారట. ఒకసారి చెప్పండి అమ్మాయి. మారెమ్మ అంటే అంటే తరతరాల నుండి మా తాతల తల్లి ఉంటుండే, ఆమెనే పూజారిగా ఉంటుండే. అంటే మేమే పూజారిలో ఉంటాము. అయితే మా ఇంటి దేవుడు. అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడికి అమ్మవారి పేరు ఉంటుంది. అయితే మా నాన్న అంటే మా తాతలు ముగ్గురు ఉంటారు కదా, మా నాన్న పేరు కూడా మారన్న. ప్రతి ఇంట్లో కూడా మారన్న అని ఉంటుంది. నాన్న ఐఏఎస్గా ఇదేంటంటే మా అమ్మవారి చల్వని అని చెప్పేసి మేము మళ్ళీ మారన్న అనే పేరు ప్రతి కుటుంబంలో ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఈ కాలనీలో తిరుగుతుండే నైట్ అని చెప్పేసి అనుకుంటుండ్రి, చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మహిమ గల అమ్మవారు మారన్న. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క పేరును మా ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారు మారెమ్మ పోచమ్మ తల్లిగా పిలువబడుతుంది. అదే విధంగా మా కుటుంబాల్లో ఒక్కరికి కంపల్సరీగా మారెమ్మ అనే పేరు లేదా మారన్న అనే పేరుని పెట్టుకుంటాము. ఈ పేరును పెట్టుకోవడం వల్ల మాకు విశిష్టమైనటువంటి అవకాశాలు కూడా మాకు చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇలాంటివి లభించడం వల్లనే మేము అమ్మవారిని ఎక్కువగా పూజిస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మనతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, ఈశ్వర్ గారు. ఒక్కసారి వారిని కూడా అడిగి ఈ యొక్క దేవుని యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. మారమ్మ మందిరం అనేది పాతపట్టణంలో చాలా ప్రఖ్యాతిగాంచిన మందిరం. ఈ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి కట్టడం లేక మరి ఈ కన్స్ట్రక్షన్ కావాలన్నది అందరి కోరిక మేరకు గౌరవ మాజీ మంత్రి అయిన అల్లు ఇంద్రగడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల రూపాయలు ఈ మందిరానికి ఇవ్వడం, నిర్మల్ నియోజకవర్గంలోనే సుమారు 700 మందిరాలను కట్టించిన ఘనత కూడా గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఇది ఒక గ్రామ దేవతలో ఏ పని ముందు కావాలన్నా గ్రామ దేవతను మొక్కి మనం పనులు చేసుకోవడం ఒక ఆచారం కాబట్టి ఆచారానికి అనుగుణంగా కూడా ఈ దేవాలయం కూడా మనం నిర్మాణం చేయాలి. పాత పట్టణంలో కూడా అన్ని బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్లు చాలా మంది కూడా ఇప్పుడు మారన్న కానీ మారమ్మ కానీ పేర్లు కూడా పెట్టుకుంటే మనకి ఏ పనైనా సునాయాసంగా అవుతాయన్న ఉద్దేశంతో గ్రామదేవతను పూజించడం అది ఆచారం అని భావిస్తుంది. కౌన్సిలర్ గారు అరవింద్ గారు ఉన్నారు, వారిని కూడా అడిగి ఈ యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఇది వాస్తవంగా మారమ్మ అంటే గ్రామ దేవతల్లో మహాలక్ష్మి పోచమ్మ ఇలాగో వాటికి సోదరిగా విశిష్టత గల అమ్మవారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎంతో గత వైభవం దీనికి ఉంది. వాస్తవంగా ఇక్కడైతే కుంటాల్లో గజ్జవ్వ గజ్జలవ్వ అని ఎలాగ పెట్టుకుంటారు, గజేందర్ అని, ఇక్కడ కూడా ప్రతి ఇంట్లో మారన్న మారమ్మ అని పెట్టుకుంటారు. ఈ తల్లి ఆశీస్సులతోనే ఇక్కడ చాలా ప్రతి ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అంటే మరి విద్య అంతా అభివృద్ధి అంటే ఈ అమ్మ దీవెనలతోనని చాలా మంది నమ్ముతారు. వాస్తవంగా ఇలాంటి టెంపుల్ నా వార్డులో ఉండడం అనేది నాకు చాలా గర్వకారణం. మరి ఎన్నో రోజుల కలగా ఉన్న మా సోదరుల ఈ నిర్మాణము ఈరోజు జరగడము, మరి దానికి ఈరోజు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా రావాల్సింది ఉండే, కాకపోతే వారికి రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన బస్సు యాత్రలో భద్రాచలంలో పాల్గొంటున్నారు. వారి కూడా త్వరలోనే సందర్శించి దీనికి పూర్తి సహకారాలు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.